చేస్తాను. వింటే సీను ఫ్రమ్ పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. రండ్రా ఏంట్రా నిలబడి చూస్తే డబ్బులు తే. నువ్వు బండిదే డబ్బులు ఇచ్చా బండి పెడతాను. ఎలా క్లియర్ చేయరా? రేయ్ నువ్వేంట్రా అంత ఆశ్చర్యంగా పోలీసు చూసేట్టు పోతున్నాడు? డబ్బులు తే. లైసెన్స్ ఉంది సార్. అయితే లైసెన్స్ తే. నువ్వు సార్ రే డూప్లికేట్ నాకు నచ్చమని తెలుసు కదరా. రే ఒరిజినల్ ఇంట్లో ఉంది సార్. అదేరా మాకు కూడా కావాల్సింది. ఓ 3000 కట్టు. బండి ఖరీదే 2000 సార్. అయితే 5000 కట్టా. అయ్యో సార్. ఇదిగోండి సార్. ఈవిడికి లైసెన్స్ ఉందా? అది నా వైఫ్ సార్. అయితే మాత్రం లైసెన్స్ ఉండదా? ఉంది సార్. లైసెన్స్ ఇదిగోండి. అదే మనకి ఒరిజినల్స్ ఉండాలి. అదురా రేయ్ సార్ డబ్బులు అడిగితే మీరు రిసిప్ట్ అడుగుతున్నాడు సార్. రిసిప్టా? అవును రిసిప్టే. రేయ్ నా పేరు వింటే సీన్ రా. వినకపోతే నీకు స్టేషన్ లో చెప్పకూడే గతి. రేయ్ వింటే అనేది నా ఇంటి పేరు రా. బండి నుంచి వచ్చే సౌండ్ వింటే చెప్పగలను రా. లైసెన్స్ ఉందో లేదో డబ్బులు దే. సార్ దారిలో ఇంకెవరన్నా అడిగితే వింటే సీను ఫ్రమ్ పంజాగుట్ట ఎస్ఐకి ఇచ్చానని చెప్పు. వాళ్ళు కూడా వినకపోతే ఆడు కూడా కామ్గా డబ్బులు ఇచ్చి ఇంటికి వెళ్ళిపో. ఎలా కలెక్షన్ ఇదిగోండి సార్. మీ గురించి కోయదరు చెప్పింది 100% కరెక్ట్ సార్. కరెక్టే. నెక్స్ట్ బంజారా హిల్స్ వెళ్దాం. రిచ్గా ఉంటుంది. లైసెన్స్ తే. ఇంట్లో ఉంది సార్. నీ బుక్ ఇంట్లో ఉంది సార్. ఇన్సూరెన్స్ పేపర్ లో అది కూడా ఇంట్లోనే ఉంది సార్. అవన్నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వెందుకు ఎక్కడ ఉన్నావు? ఇంట్లో ఉండొచ్చు కదా. నీ జేబైనా ఎక్కడ ఉందా? ఇంట్లో ఉందా? ఇక్కడే ఉంది సార్. డబ్బులు దే. హలో సార్. నువ్వెవరు? మధ్యంతరం ఎన్నికల మధ్యలో వచ్చేస్తున్నావు. లైన్ చూడ ఎంత ఉంది? వెనకాలించరా. ట్రాఫిక్ ఆగి ఉంటే ఏంటో చూద్దామని వచ్చాను. చూద్దామని వచ్చావా? చూడటానికి డిపార్ట్మెంట్ ఉంది, పోలీసులు మేమున్నాం. నువ్వెవరో? తమరి పేరేంటి సార్? వింటే సీను. ఉంటే లైసెన్స్ తీ, అది ఒరిజినల్. లేకపోతే డబ్బులు తీ, అది కూడా ఒరిజినల్. అలాగే ఒరిజినలే. లైసెన్స్ కూడా ఉంది. ఇదేంట్రా లైసెన్స్ తిమ్మటికి అంత తీసాడు? ఇది కరీంనగర్ హైవేలా ఉంది. వీడు అడవిలో అన్లా ఉన్నాడు. ఎందుకు వచ్చింది? వదిలేద్దాం. ఇప్పుడు వదలాల్సింది మనం కాదురా, నాడు. సర్లే మన జాతకు బాగుందని చెప్పి ఎవడేం చేయలేడు. ఈ ఫోన్ తీసుకుని ఇందులో ఫోన్ చేసి డిఎస్పీ లో ఫుల్ కలరింగ్. ఓకే తొందర కానివ్వండి సార్, బయలుదేరతాను. అదే కానిస్తున్నాను. నేను కూడా అదే పని మీద ఉన్నాను. ఓ తుపాకులట్టు వచ్చి భయపెట్టేస్తాం కాదు. డిపార్ట్మెంట్స్ తో గేమ్సా? హలో సార్, నేను వింటే సీన్ మాట్లాడుతున్నాను. మన వాళ్ళందరినీ ఇక్కడ సర్కిల్స్ లో ఎలక్ట్ చేశాను. ఇక్కడ ఎవరో గన్లు అయ్యేట్టుకొచ్చి లైసెన్స్ ఉన్నాయని చెప్తున్నారు సార్. మీరు ఒక్కసారి ఆడుకోండి. మాట్లాడు. ఎవరితో? ఎవరిని చూస్తే రౌడీలు గూండాలు గడ్డమని వణికిపోతారో ఆయనే సింహాచలం. మా డీసీపీ. మాట్లాడు. భయపడకలేదు. మాట్లాడు. ఇవన్నీ చాలా చూసేవాలే. మాట్లాడు. తప్పదా? ఉంటదిలే. సార్ నమస్కారం సార్. సింహాచలం గారు. సార్ నా పేరు కూడా సింహాచలమేనండి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ని మన డిపార్ట్మెంట్ సార్. డూప్లికేట్లు అయ్యండి మేమే డ్రెస్ వేసుకొచ్చాం. ఒరిజినల్ అయ్యండి మీరేంటి సార్ టీ షర్ట్ లో వచ్చారు? మా జాతకం చాలా బేడగా ఉందండి సార్. మొత్తం ఇయే సార్. నేను చాలా పేద విద్యార్థిని సార్. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాను సార్. 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చింది సార్. నా ఫోటో పేపర్ లో కూడా వేసారండి సార్. నేను ఎన్సీసీ లో కూడా ఫస్ట్ సార్. ఈ ప్యాంట్ అదే సార్. తెల్ల షర్ట్ ఉంటే బాగుంటుంది ఇలా తయారు చేశాను సార్. పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం తప్పని మీకు తెలియదా? తెలీదు సార్. ఇంకెప్పుడు చేయండి సార్. రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉంది సార్. మీరు పర్మిషన్ ఇవ్వండి సార్. వెళ్ళి రాసి వచ్చేస్తాను సార్. నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? గ్యారంటీగా వస్తుంది సార్ రాస్తేని. సార్ మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి సార్. మీ పేరు నిలబెడతాను సార్. మళ్ళీ పేపర్ లో ఫోటో వేస్తారు సార్. వెళ్ళండి. థ్యాంక్స్ సార్. పదరా ఎగ్జామ్ టైం అవుతుంది. ఇప్పుడేంట్రా ముందు ఉంటా చూడు. నీ గురించి లోపల మాట్లాడాను. ప్రమోషన్ ఇస్తా అన్నాడా? ఓకే సార్. పొద్దుటే ఎవరి మొహం చూసారా? మా సార్ గోలీ కొట్టకుండా వదిలేశారు నిన్ను. మీ సార్ నన్ను వదిలేస్తానంటే నేనే మీ సార్ వదిలేహాను. లోనకెళ్ళి చూడు తెలుస్తారు. ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? ఇవాళ చాలా తక్కువ. వింటే సినిమా. వినకపోతే మళ్ళీ చెప్తాం. వింటే అనేది మా ఇంటి పేరమ్మా. మన ఒంటి మీద చేయడిందనుకో. ఎవరు కావాలి నీకు? ఎమ్మెల్యేలు కావాలా? ఎంపీలు కావాలా? ప్రతిపక్షం కావాలా? అధికార పక్షం కావాలా? ఎవరు కావాలి నీకు? మాజీలు కావాలా? ప్రజెంట్ కావాలా? ఫ్యూచర్ కావాలా? కార్యకర్తలు కావాలా? అంతమంది వస్తే స్టేషన్ సరిపోతుంది. అడ్లిపోయి వదిలేహాడు మీ సింహాచలం. అందుకే నా బ్యాక్గ్రౌండ్ ఎవరికే చెప్పను. కూర్చా. ఎవడో నా బ్యాక్గ్రౌండ్ చేసాడు. వెనక్కి చూడు తెలుస్తుంది. సార్ ఎప్పుడు వచ్చారండి? వీడి బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. లేదండి. రౌండ్ ది క్లాక్ టైం టేబుల్ వేసి బాగా బిజీ చేసేయండి వీడిని. ఎస్ సార్. అచ్చి బాబోయ్,
ఒరే ఫోన్లే కదా నీళ్ళు చూసి పాలిసి చేస్తాను వీళ్ళు ఇంటికి పిల్లలు కూడా అట్టుకొచ్చేస్తున్నారా ఈ పని ఏ రోడ్డు మీద చేసుకుని బట్టలు బాటా షోరూమ్ పెట్టివ్వండి. మీరు బయటికి వెళ్తే కదరా బాటా షోరూమ్ పెట్టడానికి. ఏంటి సార్ ఒక్కసారి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నది ఇన్ని శిక్షలు వేస్తారండి సార్? అసలు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపల కోర్టుకి సబ్మిట్ చేయాలి తెలుసా మీకు? అసలు నీ మీద కేసు పెడితే కదరా కోర్టులో సబ్మిట్ చేయడానికి. అయ్యి బాబోయ్, ఇదిగో ఇలా అయితే నీ ఉద్యోగమే పోద్ది. నిన్ను లోపలేసినట్టు సాక్ష్యం ఉంటే కదరా. హే, మీ పెతాపాల మా మీద చూపించడం కాదు సార్, రోడ్డు మీద రౌడీజం చేస్తా పీకిల మీద కత్తిలాడుతున్నారే వాళ్ళ మీద చూపించడం మీకు ఏమైనా దమ్ముంటే. ఇవే కత్తి తీయవా బాబు, ఇస్తాను కదా ఇస్తాను. ఏంది బే 200 సాయిబాబా గుడి దగ్గర బిచ్చగానికి ఇస్తున్నావా? వెయ్యి తీవే. 1000 రూపాయల చాలా కష్టమైతుందన్నా. పొడిస్తే హాస్పిటల్ ఖర్చు 1,00,000 అవుద్ది. కొనమంటావా? ఆ 1000 రూపాయలు నా మంగళసూత్రం కన్నా ఎక్కువ కాదు కదండి, ఇచ్చేయండి ఆ డబ్బులు. ఇస్తాలే, కష్టపడేవాడికి తెలుస్తుంది డబ్బు విలువ ఏంటో. నీకే తెలుస్తుంది, తీసుకోండి. రండి మీరు కూర్చోండి అన్న. అల్లొచ్చిండు కనపట్లేదా? చెప్పు. చెప్పక తప్పుతుందా? కూల్ డ్రింక్ చెప్పు. పైసల్ పైసల్ అరే షామ్ మే బాత్ కరో. మేమేమైనా పైసలు అడుకోవాలా? ఏంటి ఇచ్చేది? ఇప్పుడే ఆ దుర్గానికి ఇచ్చి 5 నిమిషాలు కాలేదు. ఏం పేరు చెప్పినావురా? దుర్గన్న. దుర్గనా? ఆ, అంటే ఆ బక్కగుంటడు పోరడు. ఆ, ఎంత ఇచ్చినావు? 1000. 1000. నా కాల్తాన కూర్చొని సోడా కలిపేటోడికే 1000 రూపాయలు ఇస్తే మరి నాకెంత ఇయ్యాలరా? దాని పక్కన 0 కలుపుకోరా. 10,000 తీరా బిడ్డ. ఏమ్రా ఆడి కత్తికే రక్తం వస్తుంది అనుకున్నావా? నా కత్తికి రక్తం రాదనుకున్నావా బిడ్డ? ఏయ్, మనం గుంజిన గుంజుడికి కుట్లులే, డైరెక్ట్ గా బొందలగడ్డే. తీరా పైసలు. అర్థమైందన్న. తీరా అన్నా, మమ్మల్ని ఎలా బతికినేవండి అన్న. తీసుకోండి అన్న. ఏయ్, పైసలు తీసుకో. ఏందండి? చల్రే. చెప్పింది సార్, హోటల్కి వెళ్ళమన్నాను కదా నేను. బాబు, ఇంత పెద్ద కత్తి పెట్టారు, దీన్ని మోసుకొచ్చారా తీసుకొచ్చారా? దీని సంగతి తర్వాత ముందాడికి ఎంత ఇచ్చావో చెప్పు. ఇప్పుడు వీడికి నిజం చెప్తే దానికో డబల్ 0 వేసాడే అనుకో, షాప్ అమ్ముకుని పోవాల్సిందే. సార్ ఇంతకీ మీది ఏ గ్రూప్ సార్? డీసీపీ క్రైమ్ సింహాచలం. నమస్కారం సార్. మీకు వాడంటే భయమా, కత్తి అంటే భయమా? ఏదైతే ఏంటి సార్, గొడవ ఎందుకు, ఇచ్చేస్తే పోలా. ఇచ్చేస్తే మరి మాకెందుకయ్యా జీతాలు ఇస్తున్నారు? కరెక్టే సార్, కానీ మమ్మల్ని ఏం చేయమంటారు సార్? రేపొచ్చి వాడు కత్తి పెడితే ఈ కత్తితోటి వాడి చెయ్యి నరికి నాకు తెచ్చి. ఏంటి సార్, మమ్మల్ని ఏకంగా జైలుకి పంపించే ప్రోగ్రాం పెట్టారు? చెప్పింది చెయ్యకపోతే పైకే పోతాం. రేపు వాడు మళ్ళీ మామూలుకు వస్తాడు. రాగానే నరకు. చెయ్యి తెచ్చావా గుడ్డు, కాలు తెచ్చావా వెరీ గుడ్, తల తెచ్చావా ఇంకా సూపర్. కత్తి తీసి లోపల పెట్టు. రౌడీ అనేవాడు కనబడితే కొట్టి చంపండి, కాల్చి పారేయండి, కేసే లేదు. రాత్రి అయినా పగలైనా ఎప్పుడైనా ఎక్కడైనా కష్టం వస్తే ఈ సింహాచలానికి ఫోన్ చేయండి. 24 అవర్స్ ఆన్లైన్. మీ షాపుల వాళ్ళంతా సాయంత్రం స్టేషన్కి వచ్చి సంతకాలు చేసి తుపాకులు తెచ్చుకోండి. ఏంటన్నా మన జాతకం ఇలా ఏడ్చింది? ఎన్ని సంవత్సరాలైందిరా దీన్ని తుడిసి, దీన్ని తొట్టం కంటే అమ్మేస్తాం బెటర్. ఏమో అనుకున్నాం కానీ మార్కెట్ లో జనం హుషారయ్యారు. దీని ప్రభావం రౌడీ మీద ఎంతవరకు ఉంటుందో సార్ మాట విన్నాక ఇక విజృంభిస్తారు. ఏయ్, కళ్ళు ఆంట్లా దగ్గర తుడుతుంటానే. బాగా కనిపించే నడుస్తుంటా. నేను తుడుతుంటే నువ్వు నడుతుంటావా? నువ్వు నడటానికే కదరా నువ్వు తుడిచేది. నేను ఎక్కడ తుడితే అక్కడ నడుతావా? నడుస్తా. ఎక్కడ నడు, ఎక్కడ నడు, ఎక్కడ నడు, ఇక్కడ నడు, ఇక్కడ నడు, ఇక్కడ నడు. ఈ ఎక్స్ట్రా లెవెల్ బయటికి వెళ్లకుండా ఇక్కడే పడి ఏడుస్తున్నావు. ఆ ఏడుతో మహా అయితే ఇంకొని నెల ఉంచుతారు అంతే కదా, ఉంచుకోండి. అలవాటు అయిపోయింది. రేయ్, తీరా. తీస్తాను సార్, ముందు మీరు కూర్చోండి, జస్ట్ వెయిట్. ఏంద్రో క్యాష్ తీయమంటే కత్తి తీసినావు? అదంతలే గానీ ముందు చేయి సాపు. ఇదిగో సింహాచలం గారు ఈ చైన్ అరుక్కురమ్మన్నారు, తల తీయడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. తలవరా ఇది తెగుతుంది. ఇదైతే తెగుద్ది, అటు చూడు అదైతే పేలుద్ది. ఏయ్, అటు ఇటు కదలదు, నాకు అసలు అలవాటు లేని పని ఇది. చక్కగా నిలబడవు, పేల్ చేస్తా. మార్కెట్ లో అందరూ ఒకేసారి కామెడీ చేస్తుండ్రా. కత్తి తీసుకురంటే ఒక్కొక్కరి గుంజుతా బిడ్డ. గుంజే లోపల నిన్ను పేల్ చేస్తాను తెలుసా? అరే, మీకు ఈ కత్తులు తుపాకులు ఏడు నుంచి వచ్చినాయిరా? ఎక్కడిదిరా మీకు ఇంత గుండె ధైర్యము? గుండెల మీద ఉన్న ఈ సింహాచలం ఫోటో చూసి గుడి ధైర్యం వచ్చిందిరా. మర్యాదగా చెప్తున్నాను, 3 అంకెలు లెక్క పెట్టే లోపల వెళ్ళిపోయావా సరే, లేదా 1 2. అరే అరే, టికెట్ నొక్కదురా, పేలుతుందిరా బద్మాష్. వెళ్తున్నా అన్నా, నమస్తే అన్నా. వెళ్తున్నా వెళ్తున్నా.
పేరు శ్రీరామ్ యాదవ్ సార్. ప్రైవేట్ స్థలాన్ని ఆక్రమించి బారుగా గోడలు కట్టి గేట్లు పెట్టేస్తాడు సార్. ఇది అన్యాయమని ఎవరైనా ఎదురు తిరిగితే ఈ ఇన్ టైంలో వేయలేదనుకో, కమింగ్ ఫ్యూచర్ 30 years మనకి బ్యాడ్. 30 years ఇన్ సిటీ. వీడి పేరు మహమ్మద్ జిన్నా సార్. ఓల్డ్ సిటీ చార్మినార్ దగ్గర నుంచి హైటెక్ సిటీ చార్మినార్ ఆర్చ్ వరకు వీడి హవా నడుస్తుంది. కిరాయికి కిడ్నాపులు, హత్యలు చేస్తుంటాడు సార్. వీడి పేరు నర్సింగ్ యాదవ్ సార్. రాజకీయ నాయకుల అండదండలతో సుల్తాన్ బజారే నాది అంటూ సుప్రీంలా ఫీల్ అవుతుంటాడు సార్. వీడి పేరు నామ్దేవ్. హఫ్తాల కింద నెల నెలా వీడి జనాల దగ్గర నుంచి 30 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తుంటాడు. అనుకున్నట్టుగా నెల నెలా వీడి చేతికి హఫ్తాలు అందకపోతే గుడ్. ఎవరెవరికి ఏ ఏ ఏరియాలు కావాలో కౌన్సిలింగ్ లో కూర్చొని మాట్లాడుకుందామని పిలిపించండి. ఓకే సార్. ఒరే, అన్నా 30 years ఇన్ సిటీ. కౌన్సిలర్ ఎలక్షన్ చూసాం గానీ ఈ కౌన్సిలింగ్ అంటే ఏందిరా? అన్నా అదొక ముచ్చట, అదొక ఫెస్టివల్, అదొక పండగన్నా. అన్నా ఈ సిటీలో రామోజీ ఫిలిం సిటీ, రామానాయుడు స్టూడియో, ఆ తర్వాత ఫేము నేము ఉండేది నీకే కదన్నా, అందుకే పిలిపించుండ్రు. అంతేనంటావా? ఆ పదన్నా. నమస్తే. అన్నా శ్రీరామ్ యాదవ్, ఆ. 30 years ఇన్ సిటీ. సాండిగలవనికి వచ్చినాం. ఓహో, కౌన్సిలింగ్ వచ్చారా? లెఫ్ట్కి వెళ్ళండి. ఆ, వెళ్ళండి. పదన్నా. ఇద్దరు సార్ జావ్. నమస్తే సార్. సార్ నమస్తే. 30 years ఇన్ సిటీ. శ్రీరామ్ యాదవ్. రాజధాని పాలిస్తున్నారు మీరు. మీ వివరాలే చూస్తున్నాను. అన్నా నేను ముందే చెప్పలే, నిన్ను పర్ఫెక్ట్ గా ఫాలో అయినాడన్నా. కూర్చోండి. ఏం ఫిగర్ చేస్తున్నావు బయట? మీరు నేను ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. ఇక్కడంతా ఫ్రెండ్లీ మూమెంట్సే. ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్. థ్యాంక్స్. సడన్ గా పిలిపించేసరికి ఇబ్బంది అయి ఉంటుంది. ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని ఉంటారు. అబ్బే పర్లేదండి. రాజు గారు, ఎస్ సార్. మన వాళ్ళకి టిఫిన్లో ఏర్పాటు చేయించండి. అబ్బాబే పొద్దున్నే ఏదైనా సెటిల్ చేస్తే గానీ అన్న ఏమి ముట్టుకోడు సారు. ఆహా, పోనీ కాఫీ టీ? నాకు ఛాయ్ అలవాటు లేదు సార్. రాజు గారు, సార్. ఆరోగ్యం అది బాగా చూసుకుంటున్నట్టున్నారు. హార్లిక్స్ ఇప్పించండి. ఓకే సార్. 30 years ఇన్ సిటీ. ఇట్లాంటి ఆఫీసర్ మనం ఎంతవరకు చూడలేదురా. మరి నేనేం చెప్పినానన్నా? ఛాయ్ తాగనంటే హార్లిక్స్ తెమ్మటాడేంటి? దిల్సే అన్నా. సార్ అన్న 30 years ఇన్ సిటీ. ఫిలిం నగర్ నుంచి పటాన్చేరు వరకు ఖాళీ జగ కనిపిస్తే చాలు, కాంపౌండ్ వాల్ కడతాడు, గేటు పెడతాడు, ముందల దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు శ్రీరామ్ యాదవ్ అని బోర్డు తగిలిస్తాడు. ఖాతం. తీసుకోండి సార్. సార్ డర్రక్యూ అన్నా. సార్ అన్న కవతల 2-3 సెటిల్మెంట్లు చేసేది ఉంది సార్. మీరు మేము ఒక పర్సంటేజ్ అనుకున్నాం అనుకో, కౌన్సిలింగ్ అయిపోయాక గట్టించి గట్టే వెళ్ళిపోవచ్చు సార్. మీ తొందర చూస్తుంటే నాకు తొందరగానే ఉంది. రాజు గారు, సార్ ఎవ్రీథింగ్ రెడీ. మరి ఇంకెందుకు లేటు? స్టార్ట్ చేయండి. అయ్యా బయలుదేరదామా? మీరు రారా సార్? నేను తర్వాత జాయిన్ అవుతాను. గట్లనా? చలే. నిఖిలే